హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు మీకు ఈ వీడియోలో తోటకూర పులుసుకూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: పోపు గింజలు, పోపుకు సరిపడా నూనె, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, తోటకూర. ఇలా తాజాగా ఉన్న తోటకూరని, ఇవి చిన్న కట్టలండి, 5-6 కట్టలు తీసుకోవచ్చు. చిన్నవైతే, పెద్దవైతే ఒక 2 తీసుకోండి, ఓ 4గురికి సరిపడా వస్తుంది. ఇలా తీసుకొని బాగా ఇసుక లేకుండా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇసుక లేకుండా వాష్ చేసుకొని నీళ్లు వంపేసేయాలి. ఇలా 2-3 సార్లు నీళ్ళలో బాగా కడుక్కోవాలి, అప్పుడు ఇసుక అంతా పోతుంది. నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. కాడలు కనుక ముదిరితే కనుక వేయొద్దండి, తీసి పారేయండి. బాండీ తీసి పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్న తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సుమారు ఒక 3 స్పూన్లు పడుతుందేమో. పోపులో శనగపప్పు, దీనికి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసినా బాగుంటుందండి రుచికి. శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ముఖ్యంగా దీనికి మెంతులండి. మెంతులు ఒక సుమారు ఇట్లా కాసిన తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇంగు వేసుకోవాలి. పచ్చిమిర్చీలు సన్నవి వేసుకోవాలండి. సన్నవి తొడిమెలు తీసేసి సగంగా తీల్చుకొని వేసుకున్నాను నేను, సగంగా కట్ చేసేసి. ఇలా కాయైనా వేసుకోవచ్చు. నేను ఒక 6 మిరపకాయలు వేసుకున్నాను. ఇలా కాయలు వేస్తే కొరుక్కొని తినొచ్చండి, చాలా బాగుంటుంది, చాలా మంది తింటారు. ఇట్లా పోపు వేగిన తర్వాత దానిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ తోటకూరను మొత్తం వేసేసేయాలండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, పైకి కిందకి కలపాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. పోపులో మినపప్పు అవసరం లేదండి దీనికి. శనగపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చాలు. మెంతులు ముఖ్యం దీనికి, రుచికి మెంతులే అండి. ఇలా మీడియం ఫ్లేమ్లో కొంచెం వేయించుకోవాలి. ఈ తోటకూర ఫ్రై అయ్యే లోపల కొంచెం ఇంత చింతపండు తీసుకొని, చిన్న ముద్ద, దాన్ని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని చింతపండు రసం తీసుకోవాలి. నేను మొత్తం ఇంత తీసుకున్నానండి చింతపండు. దీన్ని ఇప్పుడు నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని రసం తీసుకోవాలి. అది వేగే లోపల ఒక 2 నిమిషాలకు ఎట్లా మగ్గిపోయిందో మళ్ళీ ఒకసారి పైకి కిందకి తిప్పుతున్నాను. ఒక 5 నిమిషాలు బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ఇందాక చెప్పా చింతపండు నానబెట్టుకోమని, ఆ గింజలు లేకుండా ఇసుక లేకుండా చింతపండు రసం తీసుకొని దానిలోకి పోయాలన్నమాట. నేను మరీ తిక్కు తీసుకోలేదు, అలాగే మరీ పలచగా తీసుకోలేదు, మోడరేట్గా తీసుకున్నాను. అలా పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 లీటర్ దాకా నీళ్లు పోయాలండి. ఇదిగోండి, నేను కాఫీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. పోసి బాగా ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి నీళ్లు పోసి ఉడికేటప్పుడు. ఇట్లా ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు అండి, నేను ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నా. నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనియాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది ఉడికిపోయింది. కొంచెం నీరు మగ్గనిచ్చేసి తర్వాత తాజాగా ఉన్న కొత్తిమీర కొంచెం తీసుకొని బాగా కడుక్కొని సన్నగా తరుక్కొని కొత్తిమీర వేసుకొని దించుకోవటమే. ఇదిగోండి, మొత్తం ఇట్లా సెమీ లిక్విడ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో, మనం ముందుగా తరుక్కున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. కొత్తిమీర వల్ల పులుసుకూరకి చాలా టేస్ట్ వస్తుంది, దీన్ని మిస్ అవ్వద్దు. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. తోటకూర చాలా మంచిది కూడా. ఎంతో రుచికరమైన తోటకూర పులుసుకూర రెడీ అండి.
మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.